వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. రేయ్ ఆడిని ఎవరికైనా చూపించండిరా, కూర్చోపెట్టి చెప్పండిరా బాబు. ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఉన్న డైలాగు. ఎందుకో కానీ ఈ డైలాగు నెట్ఫ్లిక్స్కి కరెక్ట్గా సూట్ అయిపోతుంది. ఎందుకంటే తాజాగా మోడర్న్ మాస్టర్ అనే డాక్యుమెంటరీ ట్రైలర్ను రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పైన ప్రతిష్టాత్మకంగా తీసిన డాక్యుమెంటరీ అయితే ఇది. ఇక ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ డాక్యుమెంటరీని డబ్బింగ్తో గబ్బు లేపింది నెట్ఫ్లిక్స్. ఇక దీంతో నెటిజన్లు ఈ ట్రైలర్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు దీని సంగతి ఏంటో చూద్దాం. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి పైన డాక్యుమెంటరీ అనగానే మన ఆడియన్స్తో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఎంతో మంది చాలా ఆసక్తిగా చూపించారు. ఇక ఆగస్టు 2 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుంది అని నెట్ఫ్లిక్స్ అయితే ప్రకటించింది. ఇక ఆ విషయం చెప్పినప్పుడు ఏం చూపించబోతుందా అనే ఉత్సాహం కూడా అందరికీ కలిగింది. అయితే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ దెబ్బకి ఆడియన్స్ అందరు కూడా దండాలు పెడుతున్నారు. ఎందుకంటే ఇందులో రాజమౌళి గురించి మన తెలుగు హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలాగ చాలా గొప్పగా చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వారిని నెట్ఫ్లిక్స్ తెలుగు డబ్బింగ్ అయితే చెప్పించింది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. తెలుగు హీరోలకి తెలుగు డబ్బింగ్ చెప్పించాలనే సాహసం నెట్ఫ్లిక్స్ ఎందుకు చేసిందో అర్థమే కావట్లేదు ఎవరికి కూడా. మిగిలిన భాషలకి డబ్బింగ్ చెప్పించిందంటే అర్థం ఉంది. పోనీ ఈ డబ్బింగ్ ఏమైనా సూట్ అయిందా వాళ్ళకి అంటే అది కూడా లేదు. ఏదో డైనోసార్ పార్క్, కింగ్ కాంగ్ సినిమాలకి తెలుగు డబ్బింగ్ ఇస్తే ఎలా ఉంటుందో అలానే తయారైంది. దీంతో ఆడియన్స్ బాగా హట్ అయిపోయారు. ఇక ఈ ట్రైలర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెట్ఫ్లిక్స్ను బూతులు తిడుతున్నారు. పోనీ మన హీరోలు ఇంగ్లీష్లో మాట్లాడిన అవే మాటల్ని కింద తెలుగు సబ్ టైటిల్స్ ఇచ్చినా సరిపోయేది అని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ను చూసిన ఆడియన్స్ ఇక డాక్యుమెంటరీ కూడా ఇలానే ఉంటుందా ఏమో అని తెగ భయపడుతున్నారని చెప్పాలి. అతను సినిమాల కోసమే పుట్టాడనిపిస్తోంది. అతను అందరి చేత పనుల్ని రాక్షసుల్లాగా చేయించుకుంటాడు అంటూ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్లా ఉన్నాయి డైలాగులు. ఇక అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్ కలిసి నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించిందనే చెప్పాలి. 74 నిమిషాలు అంటే 1 గంట 14 నిమిషాల నిడివితో ఈ డాక్యుమెంటరీ అయితే రాబోతుంది. ఇక ఇందులో రాజమౌళి సినీ ప్రయాణం సహా పలు ఇంటర్వ్యూలను కూడా చూపించబోతున్నారట. For more updates, subscribe to Vibrant.